హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను ఒక మంచి టిప్ మీకు షేర్ చేయబోతున్నానండి. మిక్సీ ఉండే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు. చాలా నీట్గా దీన్ని యూజ్ చేసామంటే క్లీన్ అయిపోతాయి. అక్కడ గమనిస్తున్నారు కదా, మిక్సీ జార్స్ అంతా ఎలా అయిపోయాయో. లోపల వైపు అంతా నల్లగా పట్టేసింది. మనం డైలీ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము, కానీ డీప్ క్లీన్ అయితే చేయము. నేను ఈ మిక్సీ తీసుకొని ఒక 5 years పైన అయిపోతుంది. డీప్ క్లీన్ ఇంతవరకు చేయలేదు. మామూలుగా డైలీ మనం వాడినప్పుడు క్లీన్ చేయడమే. ఈ మూత చూసారు కదా ఎర్రగా ఎలా అయిపోయిందో, అదేవిధంగా ఈ రబ్బర్స్ కూడా తెల్లగా అయిపోయాయి. ఇప్పుడు పక్కకు తీసి క్లీన్ చేసినా కూడా అంత నీట్గా రావు. ఇప్పుడు నేను చూపించే టిప్ యూజ్ చేశారంటే మనము మిక్సీ కొన్నప్పుడు ఎంత కొత్తగా ఎంత నీట్గా ఉన్నాయో ఆ విధంగా వచ్చేస్తాయండి. 1 hour మనం అయితే టైం స్పెండ్ చేయాలి దీనికోసము. అప్పుడు మాత్రమే నీట్గా క్లీన్ చేసుకోగలము. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. మనకు ఎప్పుడు మిక్సీ అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే బ్లేడ్స్ కూడా నీట్గా ఉంటాయి. ఇలా క్లీన్గా లేకపోతే మిక్సీ బ్లేడ్స్ స్టక్ అవుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బంది కూడా లేకుండా మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, మిక్సీ కూడా ఎంత దట్టిగా అయితే అయిపోయింది. మనము తుడుస్తూనే ఉంటాం, కానీ ఒక్కొక్కసారి జార్లోంచి అంతా బయటకు కొట్టేస్తూ ఉంటుంది ఆ రబ్బరు కొద్దిగా లూజ్ ఉండడం వల్ల. ఇప్పుడు ఏం చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 2-3 లీటర్స్ వాటర్ అయితే ఇలా బాయిల్ చేసుకోవాలండి. బాగా పైకి కిందికి ఉడుకుతున్నప్పుడు 2 teaspoons సర్ఫ్ వేసుకోవాలి. లిక్విడ్ సర్ఫ్ అయినా పర్వాలేదు, ఇలా మామూలుగా అయినా సరే. అదేవిధంగా 2 teaspoons సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవంతా బాగా కరిగేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత 2 teaspoons ఇడ్లీ సోడా యూజ్ చేస్తున్నాను. మన అందరి ఇళ్ళల్లో ఉండేటి ఇవంతా కూడా. ఈ ఇడ్లీ సోడా వేసేటప్పుడు కొద్దిగా వేయండి, పొంగు వచ్చి అంతా కిందికి పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఇదంతా కరిగిన తర్వాత ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి, ఇది వెనిగర్. మన ఇళ్ళల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటూ ఉంది, లేకపోయినా ఏమి ఇబ్బంది లేదండి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముందే పెట్టుకున్నాను. అది ఓల్డ్గా అయిపోయింది, అంటే కలర్ మారిపోయింది చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల. నేను దాన్ని క్లీనింగ్కి యూజ్ చేస్తున్నాను. నేను వెనిగర్ వేయకుండా ఇప్పుడు నిమ్మరసం అయితే ఒక 50 ml వేసానండి. మనం ఇప్పుడు ఏమేమి వేసామో మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ముందుగా 2 teaspoons సర్ఫ్, అలాగే 2 teaspoons ఉప్పు, 2 teaspoons ఇడ్లీ సోడా కూడా యాడ్ చేసి, ఆ తర్వాత ఒక 50 ml మనము నిమ్మరసం యాడ్ చేసామండి. నిమ్మరసం ప్లేస్లో మీరు వెనిగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదంతా బాగా కరిగేటట్టు 2 పొంగులు రానిచ్చి, ఆ తర్వాత మనము ఒక ప్లేట్లో ఇవంతా మిక్సీ జార్లు, మూతలు, రబ్బర్సు అరేంజ్ చేసుకొని దాంట్లో ఈ వేడి నీళ్ళు పోసుకోవడమే. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, కంపెనీ నుంచి వచ్చిన మిక్సీ జార్ మూతలు కాకుండా ఒక్కోసారి మిక్సీ జార్ మూతలు బ్రేక్ అయినప్పుడు బయట కొంటూ ఉంటాము ప్లాస్టిక్ అట్లా. అలాంటి వాటికైతే ఇలా వేడి నీళ్ళు అయితే పోయొద్దు. కొద్దిగా చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసినా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. మరీ మిక్సీ జార్లలో ఏమీ మనము ఆయిల్స్ వేయం కదా, జిడ్డు ఉండడానికి ఏమి ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళైతే కొంచెము చల్లారిన తర్వాతే యాడ్ చేయండి. అవి అలా యాడ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనము మిక్సీని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. ఏ వాటర్ అయితే మనము రెడీ చేసుకున్నామో ఆ వాటర్లో ఒక పాత క్లాత్ కాటన్ది తీసుకొని శుభ్రంగా తుడుస్తున్నానండి. వాటర్ ఎక్కువ ఉండకూడదు, గట్టిగా పిండేసి ఆ తర్వాత మాత్రమే క్లీన్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంటే మిక్సీ లోపలికి వెళ్ళిపోయి ఇబ్బంది అవుతుంది, ఎర్త్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఇన్ కేస్ మీరు పొరపాటున ఎక్కువ వాటర్ పెట్టి తుడిచి లోపలికి వెళ్ళిపోయినాయి అనిపిస్తే మిక్సీ మాత్రం ఆన్ చేయొద్దు, పాడైపోతుంది. ఎండలో 1 day అలా పెట్టేసి ఆ తర్వాత మాత్రమే మిక్సీ యూజ్ చేసుకోండి. గట్టిగా పిండి క్లాత్ను మనము తుడిచామంటే ఏమైతే ఇబ్బంది అయితే ఉండదు. అంతా మిక్సీనంతా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఏదైనా సందుల్లో
అలా ఉంటే ఇట్లా ఏదైనా షార్ప్గా ఉండే వస్తువు ఏదైనా తీసుకొని క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. మనము ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసామంటే మిక్సీ అంతా డీప్ క్లీన్ అయిపోతుంది. ఎప్పుడు ఇంత టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా మనము ఒక 15 డేస్ వన్స్ అలా ఈ లిక్విడ్ని ఒక బాటిల్లో వేసి పెట్టుకొని శుభ్రంగా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవచ్చు. లేదా మిక్సీ జార్లనైనా సరే దాంట్లో ముంచి ఒక బ్రష్తో నీట్గా క్లీన్ చేసామంటే క్లీన్ అయిపోతుందండి. ఇక్కడ చూసారు కదా, ఆ క్లాత్తో నేను కింద పట్టిన మట్టినంతా తుడుస్తూ ఉన్నాను. ఆ తుడిచే క్రమంలో వైట్ టైల్స్ కదా ఎంత నీట్గా మెలమెలా మెరుస్తూ వచ్చాయో. ఈ లిక్విడ్తో టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఏ వస్తువైనా క్లీన్ చేయొచ్చండి. వేడివేడిగా ఇదే విధంగా మనము బాత్రూమ్ టైల్స్ కానీ లేదా వాల్ టైల్స్ కానీ పట్టించేసి నీట్గా రుద్దేశామంటే ఒక 1/2 అవర్ అలా వదిలేసి చాలా నీట్గా అయితే వస్తాయి. ఇప్పుడు మనము మిక్సీ జార్లను క్లీన్ చేసుకుందాం. బాగా చల్లారిపోయాయి వాటర్ అంతా కూడా, ఒక 1/2 అవర్ పైనే అయిపోయింది టైము. నేను మిక్సీ క్లీన్ చేసుకోవడానికి కొద్దిగా ఎక్కువే టైం పడిందండి. అడుగు వైపు అంతా చాలా హోల్స్ ఉన్నాయి కదా, అంతా నీట్గా క్లీన్ చేసేసాను. ఇలాగ మొదలు పెట్టేసాము కదా, నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనేసి నేను ఇప్పుడు స్క్రబ్బర్ యూజ్ చేస్తూ ఇక్కడ క్లీన్ చేస్తున్నాను. మీకు కుదిరితే ఈ బ్లేడ్లు ఓపెన్ చేసి నీట్గా క్లీన్ చేసుకోండి. నేను ఈ చిన్న జార్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఇది బాగా మురిగ్గా కూడా ఉంది, మూత కావచ్చు జార్ కానీ ఈ దీనికి ఉండే బ్లేడ్స్ కానీ. దీన్ని సపరేట్ చేసి నీట్గా కడిగేసాను. చాలా నీట్గా వచ్చిందండి. అక్కడ స్క్రూలు ఉన్నాయి కదా, స్క్రూలు చుట్టూ పక్కల కూడా చాలా చాలా నీట్గా అయిపోయింది. కొత్త మిక్సీ జార్ లాగా అయితే వచ్చేసిందండి. బటన్లో కూడా ఉండే మురికంతా పోయింది. ఈ లిక్విడ్ బాగా అయితే పనిచేస్తుంది. మనం గట్టిగా రుద్ది కడగాల్సిన పని లేదండి. జస్ట్ అలా రబ్ చేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా క్లీన్ అయిపోతున్నాయి. అదేవిధంగా కొత్త జార్స్ ఎలా ఉన్నాయో అలా వచ్చేసాయండి. అప్పుడప్పుడు మనము టైం ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే మనం మిక్సీ జార్ ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది, మిక్సీ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఈ బ్లేడ్స్ కూడా స్టక్ అవ్వకుండా ఉంటాయి. ఎప్పుడు ఈ మిక్సీ జార్స్ స్టక్ అవ్వకుండా బాగా తిరుగుతూ షార్ప్గా బ్లేడ్స్ ఉండాలంటే చిన్న టిప్ అండి. ఈ జార్లో మామూలుగా మనము రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు వేసి ఒక 2 నిమిషాలు తిప్పామంటే ఎప్పుడైనా బ్లేడ్ షార్ప్నెస్ తగ్గిపోతే ఆ విధంగా జార్లో ఉప్పు యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మిక్సీని ఇలా ఆన్లో పెట్టామంటే చక్కగా బ్లేడ్ షార్ప్ అయిపోతాయండి. ఈ టిప్ అయితే మనందరికీ చాలా యూస్ఫుల్. ఇక్కడ గమనించారు కదా, మిక్సీ ముందు ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉంది జారు, ఎంత నీట్గా క్లీన్గా వచ్చేసిందో. ఈ విధంగా మనము ఇంట్లో ఉండే వస్తువులతో తక్కువ ఖర్చుతో చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. జార్స్ నానబెట్టిన వాటర్ను పడేయాల్సిన పని లేదండి. ఆ వాటర్ బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. బకెట్స్, మగ్స్ అంతా కూడా క్లీన్ చేయొచ్చు అండి. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. నేనైతే మనము బాల్కనీలో గిన్నెలు క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అక్కడ ఉండే టైల్స్ కూడా ఆ వాటర్తో క్లీన్ చేశాను. ఆ క్లిప్ అయితే నేను తీయలేకపోయాను. చాలా నీట్గా వచ్చేసినాయి టైల్స్ అంతా. చాలా మురిగ్గా ఉండేదంతా కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతున్నాయి. ఎంత మురిగ్గా ఉన్న వస్తువులైనా చాలా నీట్గా వచ్చేస్తున్నాయండి ఈ లిక్విడ్తో. ఇక్కడ గమనించారు కదా, మిక్సీ మూతకుండే రబ్బర్స్ కానీ మూతలు కానీ ఎంత క్లీన్గా అయ్యాయో. ఈ మూత అయితే ఎర్రగా ఉన్నింది, ఎంత నీట్గా వచ్చేసిందో. ఎక్కువగా చిన్న జార్ని యూజ్ చేస్తాం కదా, అందువల్ల బాగా దట్టిగా అయిపోయింది, బాగా క్లీన్ అయిపోయింది. ఈ వాటర్ని కూడా పడేయాల్సిన పని లేదండి, ఎత్తిపెట్టుకొని మనం నీట్గా వాడుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.